గ్లాస్కి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఈ గ్లాస్ పట్టాల్సింది కాదు. ఎన్నిసార్లు చెప్పాలన్న ఆ ఊర్లో దొబ్బిన డబ్బులు నాకు వద్దని, ఇప్పుడు పంపించిన డబ్బులు కూడా వాళ్ళ అమ్మ ఆపరేషన్కి ఇచ్చేస్తాను. 2 నెలల నుండి వెయిట్ చేస్తున్నాను అన్నావు కదరా, 20 ఏళ్ళు చెప్పుకుంటా చూడు ఈరోజు గురించి. లాస్ట్ టైం నాకు హ్యాండ్ ఇచ్చినట్టు ఇవ్వకపోతే చాలు. నలుగురిని మోసం చేస్తూ వచ్చిన ఈ డబ్బు నాకొద్దు. దొంగలం బ్రదరు, నీతో పెద్ద పని ఏం లేదు కానీ నీ డబ్బుతో చాలా ఉంది. పైన నా సంగతి చూస్తూ ఊరుకోడు. మా ఊరు రావడానికి ఎలా టైం పట్టేలా ఉంది కానీ సరే చెప్పు, నీ కష్టం అంట వెంట. ఇప్పుడు మా అమ్మకి ఆపరేషన్ చేయకపోతే అది కూడా నన్ను వెళ్ళిపోతాను. అది ఏం చేస్తున్నారు? మూసుకొని రేపు వేసిన డబ్బులు ఆడికి ఇవ్వాల్సినరా? నాన్న సంకల్ నాకు వచ్చిన డబ్బు ఇలా దానాలు చేయడానికి కాదు. దిక్కులు చెప్పుకోపో. నీ అబ్బా వద్దు, మీరెందుకన్నా? మీరేం చేస్తారు? నువ్వు ఎలాగో ఊరు వెళ్ళిపోతావు, అది చేసే పని చేస్తాను. నా జేబు నింపుకోకుండా వాడు కడుపు నింపి తప్పు చేశాను. రే చిన్న, చెప్పు బాబాయ్. మీ ముసల్దానికి రే ఏంట్రా రోగం? టీబీ అంట్రా. రకరకాల పరీక్షలు చేశారు, ఇంకా మందులతో కూడా పనులు అవ్వనేసారా. పెద్ద ఆపరేషన్ చేయాలంట, 5 లక్షల దాకా అవుతుంది అన్నారు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎలా బాబాయ్? ప్రాణం మీదకి వచ్చింది కదరా, ఏదో ఒకటి చెయ్యాలి. నేనైతే 2 లక్షల దాకా సర్దగలనరా. మిగతాది నువ్వేదోలో అప్పు సొప్పు చేసి తావాలి. మన కప్పు ఇప్పటికిప్పుడు ఎవడిస్తాడు బాబాయ్? మనోళ్ళైతే మాటలకి తప్ప దేనికి పనికిరారా. నువ్వేదో ఒకటి చేసి సర్దాలి మరి. సర్లే, నేను ఎలాగోలాగ సర్ది నీకు చెప్తానులే. సరేరా, ఉంటానైతే. సరే బాబాయ్. మళ్ళీ తప్పదేమో. స్వార్థం. ఎవడో తలకు మసనాడు దొరికితే బాగున్నాయి. రే 500 రెండే కదా, 5వ ఫ్లోరు, డబ్బు వాచి జాగ్రత్త. ఏంటన్నా వినపట్లేదు. రే డబ్బు డబ్బు జాగ్రత్త ఉండో, డబ్బు ఎందుకన్నా అరుస్తూ జాతగానే ఉన్నాయిలే. ఒక్కో నోటు ఒక్కో రంగు, రంగులు మార్చే ఊసరవెల్లి లాంటి మనిషిని. డబ్బు కోసం ఆ మాత్రం మారిపోలేనా? నమస్కారం. మీకు ఈ మధ్యన వినపడటం లేదా? మీకు ఎవరైనా గట్టిగా మాట్లాడితే కానీ వినపడటం లేదా? అయితే ఆవాలు, మెంతులు మరియు దాల్చిన చెక్కను 3 గంటలు మరిగించి తెల్లవారుజామున 3 గంటలకు చల్ల చల్లగా తాగండి. హే సిరి, కాల్ వరప్రసాద్. రే డోర్ తీరా. కూర పొద్దున్నే తినేసాం కదన్యా. కూర కాదరం ఉండా, డోర్ తీ. ఓ డోరా తీతనాలు అని బాబు ఆగు. రాని ఇప్పుడు కోపాన్ని ఇక్కడ తగ్గించుకోవాలో చూద్దాం. ఈ సౌండ్ తగ్గమని ఎన్నిసార్లు రా చెప్పేది ప్రసాద్? నీకు చాలాసార్లు చెప్పాను నన్ను ఏమైనా పిల్లని ప్రసాద్ అని పిలవద్దని. నా పేరు సులభమైన ప్రక్రియ. చిరంజీవి. ఉదయాన్నే లేచి అలాగేరా శివశంకర వరప్రసాదు. అయినా నువ్వు ఆయనలా పేరు మార్చుకుంటే బాస్ వైపు. ఏటని ఏదంటున్నావు? అదేం కాదులే గాని డబ్బు వాచి సేఫేనా? రాబులోనా నీ బాబు. పద. అన్ని
కానీ ఎవరిదన్నా పాన్స్ పట్టుబడిన పాతిళ్ళు తలుపులు వేసుకుంటే మూసుకోవు, మూసుకుంటే తీసుకోవు. ఎవరిది ఇది? మనకు బాగా కావాల్సిన వాళ్ళులే. ఎంతో అయినా నీకు ఇలాగే చెప్పానా దొబ్బకని. ఎందుకని బాబు కోపడుతుంది? అలానే మనిషిలో పద. ఫీలింగ్స్ ఎక్కడ పెట్టావురా? ఇదిగా ఎక్కడ పెట్టావురా? ఎక్కడ ఇక్కడ ఉంది. ఏది? ఇక్కడే చూడు. నేను వెళ్ళి డోరీస్ వస్తానే. రే ఉండు, ఇందాకే చెప్పావు తలిపేస్తా రావట్లేదని. బుక్కి చాలరా, నీ చెవుడు నా గుడ్డి రెండు నయమైపోతాయి. ఏటని నీ చెవుడు నా గుడ్డి రెండు నయమైపోతాయి. నిజంగానే సూపర్. ఏడు అర్మానై ఏంటనేది? రే అర్మానై కాదది, అర్మానీ. ఎంత ఉంటుంది? ఉంటుందో వాచ్ 30,000 అలాగా. ఏటి 30,000? అయినా ఏది ఇలాగి చెవుడు గుడ్డి అన్నీ నయమైపోతాయి. రే చిరంజీవి, డోర్ తీ వెళ్ళి. మొదటిసారి అన్నా నువ్వు నా మీద అరిచిన నా కోపం రావట్లేదే. బాగా చెప్పు. ఇప్పుడే తెస్తానుండు. ఎవడు? రే ఆదిశంకరు, నువ్వేంట్రీ ఇక్కడ? నువ్వు ఒక్కడవే నాకు కొంచెం వినబడినట్టు మాట్లాడుతున్నావు అన్నా. నేను ఆదిశంకర్ కాదు. రే నువ్వేరా? పొద్దున్నే బస్ స్టాప్ లో కలిసాం కదరా. ఓ గురుగారు, మీరు కూడా మా అన్నని చూసారా? ఇందొక్కడ మా అన్నని ఎవరు చూసారని చెప్పారండి. చిన్నప్పుడు నేను, మా అమ్మ, మా హలో బ్రదర్ మేదరు ట్విన్స్ అండి. తిరణాలకి వెళ్తే తప్పడిపోయాను. వాళ్ళు పిలిచే ఉంటారు. మనకి కొంచెం వెనకడ ప్రాబ్లం కదా, ఈయన పిలిచే ఉండదు. అంటే నువ్వు వాడు వేరువేరా? ఏ చిచి, నేను వాడు వేరు వేరన్నా. ఎంతమంది చెప్తారా అదే సోది? నువ్వు ఉండాను బాబు, ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నావు. మా అనుకున్న అలాగే స్టైల్గా ఉంటాడా, స్మార్ట్గా ఉంటాడా? చెప్పండి అన్నా, చెప్పండి అన్నా. ఏడుతో మనకెందుకులా కానీ చెప్పండి. చెప్పన్నా. అదేరా మీ అన్న నీకు ఒక కొరియర్ ఇవ్వమన్నాడు. నాకు కూడా మాట్లాడుందన్న మనతో. చెప్పండి అన్న, చెప్పండి. ఒరే మీ అన్న నీకు ఒక కొరియర్ ఇవ్వమన్నాడు రా. కొరియరా? అమ్మ మంచిగా ఉంటాడులే. ఇవ్వండి అన్న, ఇవ్వండి. ఇస్తాండ్రా నీకు కొరియర్. అన్నా అదేనా వీళ్ళ ఎవరా నువ్వు? నల్లాగేసి మీరంటారేట్రా? రే వరప్రసాద్, ఒక్క పని సరిగ్గా చేయవరా. ఇప్పుడే కదన్నా ప్రేమగా చిరంజీవిని పిలిచావు. ఈయన కూడా మన గురించి చెప్తున్నాడు. ఆ పని మీ అదోగల. రే చెప్పు తెగుతున్నా కొడక. అన్నా డోర్ పడిపోయింది. ఈ పాండ్స్ పౌడర్ ఇంట్లో డోర్ పడితే తీయడం చాలా కష్టమే. నీ అబ్బా రే. ఆ పండి తలుపుకోలా. రీ ఆగండ్రా. అటెటో బిత్తర చూపులు చూస్తున్నారేంట్రా? మీరు కొట్టుకు చేస్తున్న డబ్బుని. రే ఇంకెంతమంది ఉన్నారా రూమ్ లోని? రే డబ్బు మాట్లాడుతుందిరా. డబ్బా? మీరేనా మాట్లాడేది? మేము మాట్లాడకూడదా? మాస్టర్ నాకేం వినపట్లేదు. ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడమనరా? రే నీకెందుకురా విని బొక్క. ఏం పీక్తావని? అయినా డబ్బెలా మాట్లాడుతుందిరా? డబ్బా? ఈ లోకాన్ని నడిపేదే మేము. ఎప్పుడు మీరు చెప్పిందే వినాలా? అయినా మేము ఎందుకు కావాలో ఒక్క రీజన్ చెప్పండిరా. నేను నా కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటా. నేను మా అమ్మ ఆపరేషన్ చేయిస్తా. రే చెప్పు. నేను చెవి ఆపరేషన్ చేసుకుని చిరంజీవి పాటలు వింటా. చిరంజీవి పాటల? మరి ఇప్పుడేం చేస్తున్నావు? అంటే చెవి ఆపరేషన్ చేసుకుని చిరంజీవి ఇండస్ట్రీకి వెళ్ళిపోతాయని. బాగుందిరా, ఒక్కోడు ఒక్కో ఎమోషన్తో కొడుతున్నారు. అయినా మేము ఎందుకు కావాలో చెప్పారు, కానీ మమ్మల్ని సంపాదించడానికి ఎందుకురా అంత బద్ధకం? నేను ఉద్యోగం చేయాలంటే ముందు చదువు అబ్బాలి. అదా మనకు అబ్బలేదు. మా నాన్న పైకి దొబ్బేశాడు. ఇంకా నాకేముందని. మా పరిస్థితి ఇంచుమించు అంతే. ఇగో మాకున్న డిఫెక్ట్లకి అవతలోడు జాబ్లో పెట్టుకుంటే వాడు సైడ్ ఎఫెక్ట్స్కి పోతాడు. మీకున్నది చెవుడు గుడ్డి కాదురా, మీ బద్ధకం మరియు మీ చెత్త ఆలోచనలు. ఉన్న టైం అంతా గంగలో కలిపేసి గంటలో లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? అయినా ఇది మేము సంపాదించాం. తీసుకోరా. రే ప్రసాద్ బేతి సంపాదించారులే పొంగు. ఎక్కడ రాయడు? ఎక్కడ రాయడు? ఇక్కడే అన్న. ఇంకెంతమంది వస్తారా బిగ్ బాస్ హౌస్ లాగా?
రే ప్రసాద్ నువ్వు వెళ్ళి తీరా. మళ్ళీ నా వెళ్తాను, నువ్వు వెళ్ళు. బా రే మీసాలోడా నువ్వు వెళ్ళరా. నేను ఎందుకు వెళ్తానే? అంతే, ఎప్పుడు అంతేనండి అలమంటారు. ఏ గురు బిడ్డ అయి ఉంటాడు గురు. గురుగారు మీరా? రే శంకరు నువ్వేంట్రా ఇక్కడ? సార్ పొద్దున్న మా అన్నయ్య ఎక్కడ చూసి అన్నారు కదా సార్. ఎక్కడ సార్ ఎక్కడ? ఇందాక వెళ్ళిపోయిన మళ్ళీ ఎలా వచ్చాను అనుకుంటున్నారా? ఒక 2 గంటలు వెనక్కి వెళ్ళి చూద్దాం. నీకు ఇక్కడ ఏమైనా బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా? సినిమా అన్న వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఏ సినిమా కాదురా, బిల్డింగ్ బిల్డింగ్ అసలు మావాడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అంతడు చూస్తాడు. రే ఆపరా నీ గోలా. రే తమ్ముడు లైట్ ఉందా? లైట్లు మా దగ్గర ఎందుకుంటాయి, షాప్లో ఉంటాయి. రే లైట్ కాదు లైట్ రో లైట్ రో. ఓ లైట్ రే, ఫ్యాంట్లు ఎక్కడ ఉంటుంది? నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? అక్కడ కదా ఉండాలి. నా పేరు చిరంజీవి, నీ ఎక్కడైనా ఉంటా. వెలిగించా సేమ్ ఇలాగ అక్కడ ఒకడు ఉన్నాడు రా. ఏంటే సేమ్ ఇలాగ అక్కడ ఒకడు ఉన్నాడు. నాలాగే ఇంకోటి ఉన్నాడా? అసలు మేము ఎవరో తెలుసా అన్నా? ఇంకెక్కడ ఉన్నాడా? రే ఉంటారు ఉంటారు, చెప్పడానికి నువ్వు వినడానికి అగో ఆడు, ఇద్దరికిద్దరు ఉంటారు. రే ఇల్రా. మా పాత ఓనర్ గాడి ఇల్లు, డబ్బులు ఉన్నాయి గట్టిగా, ఎలాగైనా దొబ్బేయాలి. రే డబ్బులు డబ్బు డబ్బు. మా పాత ఓనర్ గాడి ఇల్లు ఎక్కడుంది? స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో. ఫ్లాట్ నంబర్ 502. ఫ్లాట్ నంబర్ 303. 502. ఓకే ఓకే, చూసుకుంటానులే. నువ్వు ముందెల్లో నేను వస్తా, లేదా డౌట్ వస్తుంది. ఇక్కడ ఉన్నాడు, ధోని ఎప్పుడు గొప్ప కొడతాడు, ఆర్సీబీ ఎప్పుడు రిటైర్ అవుతాడు. ఎప్పటికైనా మా అన్న పేరు చెప్పండి సార్. నడు చెప్తాడు బాగా క్లోజ్. రే కుట్టుట అయినా నువ్వేంటి బా ఇక్కడ మళ్ళీ దానాలు చేయడానికా? ఈసారి అంత దిక్కులేదురా శంకరు. ఏ శంకరు ఈ ఒక్కసారికి సాయం చేయాలి. అమ్మ కోఆపరేషన్ చేయించాలరా, అర్థం చేసుకోరా. పోన్లే బా, పోతే పోయింది. ముష్టి 50,000. ఈసారి లెక్క గట్టిగానే ఉంది. తొప్పుకెళ్ళిపోదాం పదా పదా. శంకరు థ్యాంక్స్ రా. ఏముందిలే బా, రోజు వెళ్ళ రంగులు మార్చి మంచిని డబ్బు కోసం మాత్రం మారిపోలేనా? ఆడెవడో కరెక్టే చెప్పాడు బా. మేషరాశి వారికి కుంభరాశి వారికి ఈ వారం ధనలాభాలు గట్టిగానే ఉన్నాయి. అయినా డబ్బు కోసం ఎంతకైనా తెగిచ్చే మంచి బ్రతికింది తెగా బా. తిన్నది అరగటం లేదా అరిగినది బయటకు రావడానికి ఎవడైనా డోర్ తెరిస్తే అప్పుడు అడుక్కుందాం, లేదా జైలుకే. మరి చిరంజీవి వీటన్నిటికీ జైల్లో చూసుకుందాం రా. మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం.